కాకారావు, నీ అమ్మ కడుపు మాడ, నిన్ను వేసం కాలంలో రాయలసీమకి ట్రాన్స్ఫర్ చెయ్య. సోడా కలపొద్దు. ఇవాళ రాత అయితే గాని నా చిక్కెక్కట్లేదు. అబ్బా, ఎందుకండి నన్ను తిడతారు? దేనికైనా టైం కలిసి రావాలి. టైం కలిసి వచ్చే లోపల వాడు మా వాడిని మట్టిలో కలిపేసేట్టున్నాడు. నాది మరీ అంత మట్టి బుర్ర కాదులేండి. ఇంకో ప్లాన్ వేశాను. ఇదిగో తాకుండా చెప్పు. కిక్కు మీద చెప్పావంటే డొక్క చీరేస్తా. అబ్బా, మీరు మున్సిపల్ చైర్మన్ కదా. నా సొంత డబ్బుతో హరిజనవాడలో మంచినీళ్ల బావి తవ్విస్తున్నాను, 20 మంది ఖైదీలను పంపండి అని అర్జీ పెట్టండి. పంపుతారంటావా? ఇది కూడా గొడ్డళ్ళ వ్యవహారం లాగే. అబ్బా, అపశకునం పలకండి. సంఘసేవ కోసం ఖైదీలను వాడుకోవచ్చు. ఆ 20 మందిలో మీ తమ్ముడితో పాటు మన రౌడీలు కూడా ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆ విజయ్ గారు కూడా వస్తాడు. ఒకవేళ రాకపోతే మీ తమ్ముడు రెచ్చగొట్టి వాడిని రప్పిస్తాడు. వస్తే అక్కడ మన వాళ్ళ చేతిలో పలుగులు పారలు ఉంటాయి కదా, నడి రోడ్లో నరికి పాతి పెడతారు. అదిరిందే ఐడియా. వెంటనే అమలు జరుపు. కొట్టండి ముందు. ఖైదీలందరూ శ్రద్ధగా వినండి. లాల్ బహదూర్ శాస్త్రి రోడ్లో ఉన్న హరిజనవాడలో మున్సిపాలిటీ వారు మంచినీటి బావులు తవ్వుతున్నారు గనుక మన జైలు నుంచి స్వచ్ఛందంగా వెళ్లదలుచుకున్న వారు ముందుకు వచ్చి నిలబడండి. విజయ్ కుమార్, నన్ను చంపాలని నువ్వు జైలుకొచ్చావు. నిన్ను చంపాలని నేను పెరోల్ క్యాన్సిల్ చేసి జైలుకొచ్చాను. ఒకటి చేతిలో ఒకడు చావాలంటే స్థలం కావాలి, ముహూర్తం కావాలి. ఆ ముహూర్తం ఏదో భగవంతుడు ఈ రోజు నిర్ణయించాడు. నీకు దమ్ముంటే, నీ మూతి మీద మీసానికి రోషం ఉంటే నేను బయటికి వెళుతున్నాను. రారా నాతో. ఎట్టాగొస్తాడన్నా? నీ వెనక సైన్యం మేమున్నాం కదా. 11 అక్షౌహిణుల సైన్యంతో వచ్చిన దుర్యోధనుడి బ్రతుకు విజయుడి విజయాస్త్రాల ముందు హతం కాక తప్పలేదు. మాటలు కాదు, పద. హలో, నమస్తే మేడం, నేను సైదులు మాట్లాడుతున్నా. ఏం సైదులు? బావులు తవ్వడానికి మున్సిపాలిటీ వాళ్ళు 20 మంది ఖైదీలను పంపిస్తామన్నారు కదా, పంపిస్తున్నాం అమ్మా. ఖైదీల నంబర్లు ఒకసారి చదువు. ఖైదీ నంబర్ 32, ఖైదీ నంబర్ 41, 54, 442, 911. ఆగు, ఆఖరి నంబర్లు మళ్ళీ ఒకసారి చదువు. 442, 911. ఖైదీలు, నేను వచ్చేదాకా వ్యాన్ కదలడానికి వీల్లేదు. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఏమవుతాను ఎక్కడే? ఆగండి సార్, అమ్మగారు వచ్చేంత వరకు ఎవరిని పంపొద్దన్నారు. నువ్వు ఊరుకోవా, ఆవిడ ఏం చెప్పిందో నువ్వేం విన్నావో. మీరు ఎక్కడే? తొందరగా ఎక్కండి. ఆవిడ కోపడతారు సార్. ఏమిటా నోర్మల్? నా ఉద్యోగం పోతుంది సార్. మాట్లాడు. రైట్ రైట్. నేను చెప్తూనే ఉన్నానమ్మా, కానీ దట్స్ ఆల్ రైట్. ఓపెన్ ది డోర్. ఖైదీ నంబర్ 911, గెట్ డౌన్. ఖైదీ నంబర్ 911, ప్లీజ్ గెట్ డౌన్. విజయ్, take him away. Take him. Vijay, Vijay, Vijay. లోపలికి తీసుకెళ్ళండి. మీరు రానేకండి. విజయ్, ఎందుకు విజయ్ అలా చూస్తున్నావు? నన్ను చూస్తే రాక్షసు లాంటి జైలర్ కనిపిస్తుందా? నా మొహంలో తల్లి లాంటి వదిన కనిపించడం లేదా? లేదు. ఒకనాడు నా అన్న చావు బ్రతుకుల్లో ఉంటే దారి కాసి రూల్స్ మాట్లాడిన పోలీస్ అధికారి కనపడుతున్నాడు. ఆఖరి క్షణాల్లో ఉన్న నా అన్నకు వైద్యం చేయడానికి నిరాకరించి అన్న చావు కారణమైన డాక్టర్ కనపడుతున్నాడు. నువ్వు నన్ను ఎంత శపించినా నేను బాధపడ్డా. మీ అన్న మరణంతో సెలగా మారిన ఈ వదినకు ఒకే ఒక వెలుగు నువ్వు. ఆ పశుపతిని హైకోర్టుకి ఇచ్చి వాడికి మరణశిక్ష పడే వరకు ఈ వదిన నిద్రపోదు. నా మాట నమ్ము. నీకోసం ఎదురు చూస్తున్న నీ తల్లిదండ్రులకు నువ్వు అండగా ఉండాలంటే నీ శిక్షాకాలం పూర్తయ్యే వరకు నువ్వే నేరం చేయకూడదు. వదినా, ఆ ఆవేశం నీకొద్దు. నీలో ఆవేశాన్ని పెంచి నిన్ను నేరస్తుని చేసి
నీకు మళ్ళీ శిక్ష వేయించాలని వాళ్ళు కుట్ర పన్నారు. నా మాట విని ఈ కాగితం మీద సంతకం పెట్టు. దేనికి? నువ్వు ఈ జైలు నుంచి బదిలీ కావడానికి. వాళ్ళ కుట్రకు నువ్వు బలి కాకుండా ఉండాలంటే ఇదొక్కటే మార్గం. దీని మీద సంతకం పెట్టు. వాడి చేతిలో నా చావు రాసి పెట్టుందో, నా చేతిలో వాడి చావు రాసి పెట్టుందో కాలం నిర్ణయించాలి తప్ప కాగితాలు కాదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సైదులు. ఎస్ సార్. ఏంటి బే నువ్వు చేసిన పని? ఏం చేశాను సార్? నేను ఖైదీలను బయటికి పంపిస్తుంటే నాకు తెలియకుండా జైలర్ గారికి ఎందుకు ఫోన్ చేశావు? అమ్మగారు మీ పై ఆఫీసర్ గనక ఫోన్ చేశాను. పై ఆఫీసర్ అని కాదు బే, ఆవిడ నిన్ను నా మీద సిఐడిగా పెట్టింది. ఏడినయ్యుంటే తమరు చేసిన దొంగ పని ఎప్పుడో చెప్పుండేవాడిని. ఏంటి బే, నేను దొంగ పని చేశానా? ఆ రోజు అమ్మగారికి ఫోన్ చేయించి బయటకు పంపించింది నువ్వు. పశుపతిని రహస్యంగా జైలు గేటు దాటించింది నువ్వు. పాపం అన్యాయంగా జైలరమ్మ భర్తను చంపించింది నువ్వు. ఏయ్! ఇన్ని నిజాలు తెలిసిన నీ నోరు ఎలా మూయించాలో నాకు తెలుసురా. ఏంటి బే గేటు మూసావు? మా అన్నయ్య హత్యలో నువ్వు భాగస్థుడు అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం హత్య చేసిన వాడితో పాటు దానికి సహకరించిన వాడికి కూడా శిక్ష పడాలి. కోర్టు నీకు శిక్ష వేయలేదు కనుక ఆ శిక్షను ఇప్పుడు నేనే అమలు చేస్తున్నాను. మిస్టర్ కాకారా, ఐఎమ్ వెరీ సారీ. పదండి హాస్పిటల్కి వెళ్దాం. సార్, ఆవిడ మాటలు నమ్మి నన్ను అనుమానించి నా మీద ఎంక్వైరీ వేశారు. వాడు నన్ను కూడా చంపబోయాడు. ఆల్ రైట్. చూడమ్మా, నీ బాధలు నేను అర్థం చేసుకోగలను. ఈ పోరాటానికి ముగింపు చెప్పాలంటే మీ మరిదిని ఈ జైలు నుంచి ట్రాన్స్ఫర్ చేయటం ఒక్కటే మార్గం. అతను హంతకుడు కాకుండా ఉండాలంటే అదే పరిష్కారం. వెంటనే ఆర్డర్ ఇష్యూ చేయించండి సార్.
అతన్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఎస్. లత, లత, ఇదిగో ఫ్లైట్ టికెట్. రేపు నువ్వు అమెరికా వెళ్తున్నావు. ఆ విజయగాడ్ హాస్పిటల్ నుంచి మళ్ళీ జైలుకు రాగానే అసిస్టెంట్ జైలర్ని చంపబోయాడు. అలాంటి రాక్షసుడి కోసం నా కూతురు ఎదురు చూస్తుంది అంటే నేను వీధిలోకి వెళ్ళి బ్రతకలేకపోతున్నాను. నిన్ను ఇక్కడి నుంచి అమెరికాకు పంపడం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయానికి తిరగలేదు. ఏమిటమ్మా ఇది? ఒక ఖైదీని పెళ్లి చేసుకోవడానికి అరగంట పర్మిషన్ కోసం పెట్టిన అప్లికేషన్. ఎవరా ఖైదీ? పశుపతి. లత. ఎస్, నేను పులిగోళ్ల పశుపతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుకో. అతను నా కళ్ళ ముందే నా భర్తను చెప్పిన హంతకుడు. ఆ సంగతి తెలిసే చేసుకుంటున్నాను. లత, ఆవేశంలో ఏదో నిర్ణయం తీసుకుని, ఆవేశం కాదు ఆలోచించే తీసుకున్నాను. పీటల మీద పేలి చెడిపోయిన ఆడపిల్లగా అవమానం భరించాను. ప్రియుణ్ణి పోలీసులకు పట్టించిన ప్రియురాలిగా నింద మోశాను. కానీ విజయ్ని మార్చుకోలేకపోయాను. క్షణ క్షణానికి రక్తం మరిగిన పులిలా మారిపోతున్న విజయ్ని హంతకుడు కాకుండా ఆపాలంటే ఒక్కటే మార్గం. అది పశుపతిని నేను పెళ్లి చేసుకోవడం. అర్థం లేకుండా మాట్లాడుకో. అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. విజయ్ పగబట్టిన పులైనా తాను చంపబోయేది నా భర్తనని, తాను తెంపబోయేది నా తాళిబుట్టని తెలిసిన మరుక్షణమే అతను పశుపతిని చంపలేడు. అందుకే ఈ పెళ్లి. విజయ్ హంతకుడు కాకుండా ఆపగల శక్తి ఒక్క నా తాళిబొట్టుకే ఉంది. పర్మిషన్ కాగితం మీద సంతకం పెట్టండి. ఒక దుర్మార్గుడికి నువ్వు భార్య అయ్యే అవకాశాన్ని కలిగించే కాగితం మీద నేను సంతకం పెట్టలేను. అక్క, నాకు నీ సంతకం కావాలి. నువ్వు సంతకం చేయకపోతే నీ పై అధికారి దగ్గరైనా పర్మిషన్ సంపాదిస్తాను. ఐమ్ సారీ.